హైవేస్ ఇప్పుడు కళలు కనమన్నారు, అవి పగట కళలు కాకూడదు. కళలు కనమన్నారు, కళలని డాష్ మీ ఒక్క వదిలేస్తున్నా. ఎందుకు ఇది? ఇప్పుడు నేనున్న కొత్తగా ఆఫీస్ స్పేస్ తీసుకున్నా. నాకు మా నాన్న అంటే దేవుడి కన్నా ఎక్కువ. ఓకే, దెన్ వచ్చిన రోజు ఆయన ఫోటోని తెచ్చుకున్నా, దేవుడికి పూజలన్నీ ఆయనే. ఇంకేంది ఈ ఫోటో ఎక్కడ పెట్టాలి? ఆయన భార్య, దట్ మీన్స్ మా అమ్మ వేరేగా పెట్టమని చెప్పింది. నేను దేవుడితో పాటు పెడతానమ్మా, దేవుడికి సంబంధించి కింద వచ్చేసి దేవుడి మండపంలో కావేలు ఉంటుంది కదా పూజ గదిలో, అక్కడ పెట్టను, ఆ పైన ఉన్నాయి కదా. సో దేవుడి పట్టాలు ఒకవైపు, నాన్న ఫోటో ఒకవైపు పెడతానమ్మా అన్న. ససేమే అన్న మా అమ్మ. తప్పున ఆయన అలా పెట్టకూడదు. దేవుళ్ళే, మనుషులు అంటే చనిపోయినాక అంత దేవుళ్ళే కదమ్మంటే ఛాన్సే అసలు ఒప్పుకోలేదు మా అమ్మ. అంతకైతే గోడకు మేకులు కొట్టి ఒక చోట పెట్టుకో, కాదు కూడా నీ ఛాయిస్ అని నేను బెడ్రూమ్లో పెట్టుకున్నాను. ఎందుకు చెప్పాను? ఎట్టి పరిస్థితుల్లో మనము దేవుళ్ళ ఫోటోల మధ్యలో మనుషుల ఫోటోలు పెట్టవద్దు. వాళ్ళు దూరమైన వాళ్ళైనా, లేదన్నప్పుడు ఎంత గొప్ప వాళ్ళైనా. అట్లాంటిది బ్రతికున్నటువంటి రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళి ఈ కుమారి ఆంటీ, ఆమె అయ్యా కుమారి ఆంటీ అంటే నేను ఆమెను అంటానంట కాదు, అందరూ అలా అంటారని అంటున్నాను. ఓకే, సో ఆమె ఏకంగా ఆమె ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటోల మధ్యలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి పూజలు, దండాలు రకరకాలు. దీన్ని ఏమంటారు చెప్పండి? అదా కాదా? వాంటెడ్గా ఎవరన్నా ఆమె చేత చెప్పి అలా చేయించారా, లేదు ఆమె అలా చేసిందా? నాకైతే పక్క స్క్రిప్ట్ ఎవరు వాంటెడ్గా చేయించారు. ఇటువంటి వాటి వల్ల ఆమెకి ఇబ్బంది, పాప రేవంత్ రెడ్డికి ఇబ్బంది. మీరుగా ఎవరు ఇటువంటి తప్పులు చేయకండి. ఈ వీడియో కనుక ఆమె కుమారి కనుక చూస్తుంటే, మేడం తప్పండి, అది దేవుళ్ళు వేరు, మనుషులు వేరు, దట్టు బ్రతుకుని మనుషులు, చాలా తప్పు అది. ఆయన వల్లే మీకు ఉపాధి లభించింది. పోలీసులు తీసినటువంటి మీ షాపుని, మీ దుకాణాన్ని, దెన్ మరలా మీ ఫుడ్ సెంటర్ని రేవంత్ రెడ్డి చెప్పగానే మరలా అక్కడే పెట్టారని. ఎస్, జీవితాంతం మీరు దేవుడు అని కొలుచుకోండి, సెపరేట్ అయిన ఫోటో పెట్టుకొని చక్కగా రోజు హ్యాపీగా ఆయనకు థ్యాంక్స్ చెప్పండి. అంతేగాని దండలేసి ఏమంటారు దీపం వెలిగించి తప్పు అది చేయకండి. బ్రతికే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇకనైనా మీరైనా ఎవరైనా సరే ఇటువంటి తప్పులు అయితే చేయకండి. అతి సర్వత్రా వర్జేత్.